అండి లంచ్ బాక్స్ రెసిపీ కొత్తిమీర రైస్ టేస్ట్ అయితే చాలా బాగుంది. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చెక్క, లవంగం, బిర్యానీ ఆకు, యాలక్కాయలు కొంచెమే వేసుకోవాలండి. లైట్ గా ఫ్రై చేసుకుని ఒక టమాటాని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. 1 కప్పు కొత్తిమీర వేసుకొని లైట్ గా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి అల్లం ముక్కలు, వెల్లుల్లి వేసుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం షాజీరా వేసుకొని ఫ్రై చేసుకొని ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ సాఫ్ట్ గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. పొడుగ్గా కట్ చేసుకుని పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకుని క్యారెట్ ముక్కలు, టేస్ట్ తగ్గట్టు సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని ముందుగా గ్రైండ్ చేసుకున్న కొత్తిమీర పేస్ట్ని ఇందులోకి వేసుకొని 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి. 5 మినిట్స్ తర్వాత ఆయిల్ అనేది పైకి తెలియదు. ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న రైస్ ని వేసుకొని కొత్తిమీర పేస్ట్ లో కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేసుకొని కొత్తిమీర రైస్ లో కలిసేలా కలుపుకోవడమే. సింపుల్ లంచ్ బాక్స్ రెసిపీ రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి.